చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. లలిత్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే కాదు. లలిత్ కుమార్ గారు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది సార్ ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం ఏదైనా వచ్చినా, లేకపోతే ఏదైనా కష్టం వచ్చిన ఎవరికైనా ముందుగా అందరి చూపు సినిమా ఇండస్ట్రీ మీద పడుతుంది. మరి ఇంత కష్టం వచ్చింది, సినిమా ఇండస్ట్రీ ఎందుకు కామి కూర్చుంది? చిరంజీవి ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తామన్నాడు, వాళ్ళ లక్షలు కోట్లు సంపాదిస్తుంటారు, లక్ష ఇస్తే ఏమైంది? ఇట్లా ఏ కష్టం వచ్చినా సరే అది సామాన్యుడా లేకపోతే ఇంకొకటి వైపరీత్యమా ఏదైనా ఇండస్ట్రీని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, డిమాండ్ చేస్తూ ఉంటారు. ఈ పోకటిని ఎట్లా చూస్తారు మీరు? మళ్ళీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇండస్ట్రీ వాళ్ళు అంటే సినిమా వాళ్ళు ఎక్కువగా ఏ ప్లాట్ఫామ్ మీద అయినా వాళ్ళే కనపడుతుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అంటే పోస్టర్స్ తక్కువ, డిస్ప్లే సినిమాకు సంబంధించిన యాడ్స్ కానీ, లేకపోతే సినిమా హీరోలు చేసిన యాడ్స్ కానీ, సినిమాలు కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా రొటీన్గా మన డిజిటల్ మీడియాలో కానీ, సినిమా థియేటర్స్లో కానీ ఈ కనపడుతుంటాయి ఎక్కువగా పబ్లిక్కి. ప్రతి ఒక్కరు ఏదైనా జరిగింది అనుకోండి, సపోజ్ ఇమ్మీడియట్గా ఒక తుఫాన్ వచ్చింది, తుఫాన్ వస్తూనే ప్రజలంతా చాలామంది ఇలా వాళ్ళ అభిమానులు కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇంత నష్టం జరిగింది కదా, మా హీరో అంటే అక్కడ హీరోయిజాన్ని చూస్తారు. మా హీరో ఎంత సాయం చేస్తాడు, ఏమన్నా ప్రకటించాడా అని అబ్జర్వ్ చేస్తుంటాడు. సపోజ్ ఎవరైనా ఒక హీరో ప్రకటించాడు అనుకో 50 లక్షలని, మా హీరో ఇంకా ప్రకటించలేదని వాళ్ళు చూస్తుంటారు. ఇట్లా ఇది అలవాటైంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చి కొన్ని వేల మంది చనిపోతే భారీ నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద ఉప్పెన ఇప్పటి వరకు రాలేదు అది, అలాంటిది. అట్లాగా అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, సినిమా వాళ్ళ ఆ తరపున జోలె పట్టుకునేసి విరాళాలు సేకరించాడు. అట్లా సేకరించి ఇచ్చారు. దాని తర్వాత కొత్త జనరేషన్ ఏం చేసిందంటే, కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆ వచ్చిన ఫండ్తో ఎవరికైనా హెల్ప్ చేసేవాళ్ళు. తర్వాత క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళు. ఇట్లా జరుగుతూ వచ్చింది. అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ వరకు వాళ్ళు కొంత సమయాన్ని కేటాయించి కొంచెం మ్యాసివ్గా హెల్ప్ ఏదైతే చేయగలుగుతారో దానికి చేసేవాళ్ళు. ఓకే. తర్వాత ఆర్థికంగా కొంతమంది హీరోలు స్థిరపడిన తర్వాత ఫైనాన్షియల్గా ఈ సినిమా రంగము డెవలప్ కావటము, ప్రేక్షకులు కూడా సినిమాలను ఆదరించటము, అవి సూపర్ డూపర్ హిట్లు కావటము, ఆ సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో, థియేటర్స్ ఎప్పుడైతే పెరిగాయో, ఇది ఒక 10-15 ఇయర్స్ నుంచి జరుగుతుంది. థియేటర్స్ పెరిగాయి. థియేటర్స్ పెరిగిన తర్వాత చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. తర్వాత ఇప్పుడు అన్ని ఓటీటీలు ఇట్లా డిఫరెంట్గా శాటిలైట్ హక్కులని ఇవన్నీ వచ్చేసరికి ఆ బడ్జెట్లు కూడా పెరుగుతూ వచ్చాయి. బడ్జెట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ డిమాండ్ని బట్టి ఆ హీరోకి మంచి రెమ్యునరేషన్స్, ఏదైనా మంచి హీరో సినిమాలో చేసిన అందరికి కూడా మంచి రెమ్యునరేషన్ ఉండేది. దీంతో ఏమైందంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా జరుగుతూనే ఫస్ట్ చూసే సినిమా హీరోలు. అక్కడికి వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నా కూడా దానికి లిమిట్ సాటిస్ఫై కారు. ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు ఎగ్జాంపుల్. నాకు తెలిసి కొన్ని వేల మందికి హెల్ప్ చేస్తుంటాడు ఆయన. నాకు తెలిసి కొన్ని వేల మందికి హెల్ప్ చేస్తుంటాడు. అవి ఎక్కడ బయట చెప్పుకునేటి కాదు. ఆయనే చెప్పుకోడు, బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంతమంది హెల్ప్ చేశారని చెప్పుకుంటారు. అంటే ఒకవేళ చెప్పుకోవాలన్నా వాళ్ళు మీడియాకు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఏదో కొంతమంది మాకు హెల్ప్ చేశాడండి అని. రీసెంట్గా కూడా నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే కూడా, ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు ఒక బ్లడ్ డోనర్కి, అంటే రెగ్యులర్గా బ్లడ్ ఇచ్చేవాడు బ్లడ్ బ్యాంక్లో. వాళ్ళు మిస్సెస్ బాగలేకపోతే కనుక ₹1 పైసలు లేకుండా మొత్తం ఇంటి దగ్గర నుంచి పికప్ డ్రాప్ వరకు విత్ ట్రీట్మెంట్ మొత్తం ఆయన చేశాడు. ఎంతోమంది జర్నలిస్టులకు హెల్త్ బాగాలేకపోతే కనుక హెల్ప్ చేసినవాడు. ఎంతోమంది జర్నలిస్టులకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కు హెల్ప్ చేసినవాడు లక్షల్లో అని ఎక్కడ చెప్పుకోవాలి.
అంటే మామూలు జనాలకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏమీ చేయడం లేదు అనుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, ఎంతమందికి ఎన్ని హెల్ప్ చేస్తుంటారు. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ అదొక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాడు, వాళ్ళు చేస్తుంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి అట్లా డిమాండ్ చేయడంలో తప్పలేదు అంటారా? డిమాండ్ అని కాదు, ఎప్పుడు కూడా సాయాన్ని డిమాండ్ చేయకూడదు. మనం ఎందుకు ఇస్తారు చెప్పండి? వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? కష్టపడి సంపాదించుకుంటున్నారు వాళ్ళు. మనం ఎట్లా జాబ్ చేస్తున్నామో వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. నువ్వు డిమాండ్ చేయడం తప్పది. ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంతమంది సాయం చేసి ఉంటాడు? చాలా మంది చేస్తుంటారు. చాలా మందికి డబ్బులు లేకపోయినా ఆ సినిమాకు వచ్చే రెమ్యునరేషన్లో నుంచి తీసి కౌలు రైతులకు లాస్ట్ అవును వాస్తవం ఇది మన ఆంధ్రప్రదేశ్లో పంచాడు అందరికీ. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సభలకు కూడా డబ్బులు ఉండేటి కాదు, జనసేన సభలు పెట్టాలంటే. ఆ సభ నిర్వహించాలంటే కొంతమంది జన సైనికులు, కొంతమంది ఎన్ఆర్ఐస్ 50,000 లక్ష డొనేషన్ వేసుకొని వచ్చిందంతా ఆ సభ అక్కడ నడిపేవాళ్ళు. అంత క్లిష్ట పరిస్థితులు ఉండేవాళ్ళు. ఒకానొక దశలో జనసేన పార్టీ అకౌంట్లో 30,000 రూపాయలు కూడా లేదంట. విశాఖపట్నంలోకి సంబంధించి ఒక మీటింగ్, ఇక్కడ నాకు జనరల్ సెక్రటరీ శంకర్ గారు చెప్పారు నాకు, మీరు ఒకటి సంఘటన, పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఒక హాస్టల్లో కింద పడుకొని తల కింద ఒక చిన్న టవల్ లాంటి చుట్టి పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో వైజాగ్ వెళ్తే వాళ్ళ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న డబ్బు 30,000. అందరూ ఏమనుకుంటారు? కోట్లు ఉన్నాయనుకుంటారు. అంతే, 30,000 ఉంది. ఆ స్టేజీ నుంచి పని చేసుకుంటూ కష్టపడుతూ అందరు హెల్ప్ చేసుకుంటూ, ఇప్పుడు కార్యకర్తలు చనిపోతారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళ కోసం అంటూ జన సైనికుల కోసము ఒక స్కీమ్ ఇన్సూరెన్స్దే అదొకటి ప్రవేశపెట్టారు. ఇట్లా ఎవరి తరహాలో బాలకృష్ణ చేస్తుంటాడు, అల్లు అర్జున్ చేస్తుంటాడు. ఇవన్నీ బయటికి తెలియనేటి, వాళ్ళ పరిధిలో వాళ్ళకి తెలిసి రెఫరెన్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళ పిల్లల కోసం హెల్ప్ చేసేవాళ్ళు. అదే సార్, అంటే ఇప్పుడు మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి, ఆ సందర్భం కావచ్చు, లేదంటే కరోనా వచ్చింది ఆ సందర్భం కావచ్చు, లేదంటే తుఫాన్లు వచ్చినాయి ఆ సందర్భం కావచ్చు, ఇట్లా ఎక్కువగా ఇబ్బంది ఏర్పడితే పలానా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇప్పుడు వీళ్ళ సినిమాలు చూసేదే ప్రజలు, ప్రేక్షకులు, వీళ్ళు చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వస్తుంది. మరి వీళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోరా? ఇది వాళ్ళు క్వశ్చన్ చేసేది. మా డబ్బులతోనే కదా మీరు ఎదిగింది, పెద్ద సూపర్ స్టార్లు అయింది కాదు. ఇక్కడ ప్రజల డబ్బుతో ఒక సినిమా వ్యవస్థ ఎదగడంలా, ప్రజల డబ్బుతోనే ప్రతి వ్యాపారం ఎదుగుతుంటుంది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజల డబ్బులతోనే అన్ని వ్యాపారాలు జరుగుతాయి. సినిమా రంగమే కాదు, ఇక్కడ మీరు బట్టల షాపులు తీసుకోండి, కిరాణా షాపులు తీసుకోండి, సూపర్ మార్కెట్లు, ఏ వ్యవస్థ తీసుకుని ప్రజలు ఇస్తేనే డబ్బు. అలాగని మేము మీ సినిమాలు చూస్తాం కాబట్టి మీరే మాకు ఇవన్నీ చేయాలని అడగడం తప్పు. ఇక్కడ సినిమా అనేది ఒక హీరోది కాదు, హీరో ఒక క్యారెక్టర్ అంతే. సినిమా హిట్ అయితే మళ్ళీ అతనికి ఛాన్సెస్, ఫట్ అయితే అతనికి లైఫ్ ఉండదు, ప్రొడ్యూసర్కు లైఫ్ ఉండదు. ఒక హీరో తను కష్టపడి సంపాదించుకుంటున్నాడు, రాత్రి బౌళ్ళు కష్టపడి. మనం అతని నుంచి హెల్ప్ చేయ అడగడము తప్పు, డిమాండ్ చేయడము మరీ తప్పు. ఓకే, ఆ సమస్యను చూసి స్పందించి అతను ఎంతైతే చేయగలుగుతాడో అంత చేస్తే అది ధర్మం. మనకు రాలేదని, మనకు ఇవ్వలేదు అని, ఇప్పుడు నీకు కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి అని మనం ఎవరు అడగడానికి? ఇప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ సార్, ఒక యాక్టర్ చనిపోతే వాళ్ళకి అభిమానులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు, మరి ఇండస్ట్రీ అసలు ఎవరు పట్టించుకోవాలా. ఇండస్ట్రీలో ఆయన రోజుల పాటు ఆయన పనిచేస్తే ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు, సాయం చేయలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ఒకటి, సాయం చేయలేదంటే ఎందుకు చేస్తారు?
ఎందుకు ఎక్స్పెక్ట్ చేయటము? పోనీ మనం సినిమా షూటింగ్స్ అన్నీ మనం ఏమైనా ఫ్రీగా చేసామా? డబ్బు తీసుకొని కదా చేసాం. నేనైనా, మీరు అయినా, డాన్సర్ అయినా, ఫైటర్ అయినా, కెమెరామెన్ అయినా కూడా డబ్బు తీసుకొని పని చేస్తాం మనం. మనం కష్టాల్లో ఉన్నాం చెప్పుకోవడం వరకే. మనం రాలేదు అని చెప్పి మనం ఆ మాట అనడం, వాళ్ళని ఏదో దోషులుగా చూపించటము, పట్టించుకోలేదు అనడము. ఓకే, ఎవరికెవరు పట్టించుకోరు ఇక్కడ ఫీల్డ్లో ఎవరికెవరు పట్టించుకోరు. నాకు కష్టం వచ్చింది, సీఎం చంద్రబాబు నాయుడు రాలేదు, నారా లోకేష్ రాలేదు, నేను టీడీపీ పార్టీకి ఓటేశాను అని అంటే కష్టం మనది. మన కష్టం ఉంది అని మనం చెబితే అది ఎవరికన్నా మెసేజ్ వెళ్తే వాళ్ళకై వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ ఏదన్నా చేస్తే మనం తీసుకోవాలి. మనం డిమాండ్ చేసో లేకపోతే రాలేదని వాళ్ళ మీద రాళ్ళు వేసో చేయకూడదు. అది ఎందుకు వస్తారు చెప్పండి? ఎవరైనా ఎందుకు వస్తారు చెప్పండి? ఓకే, ఇప్పుడు ప్రపంచంలో రోజు హైదరాబాద్లో ఎన్నో జరుగుతున్నాయి. నేను నా దగ్గర పనిచేసే ఎంప్లాయీ అయితే ఏదో కష్టం ఉందంటే ఇమ్మీడియట్గా నేను స్పందిస్తాను. అంతే కదా? ఓకే, ఇప్పుడు నా ఎంప్లాయీ పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్కి ఇబ్బంది అయితే నేను స్పందిస్తా, ఫీజు ఇస్తా. అది మనం ఏదైనా అడగడం వరకే. అది కూడా ఎట్లుంటుంది? ఒక పరిధి ఉంటుంది. నాకు కష్టం వచ్చింది, నాకు హెల్త్ బాగలేదు, నాకు డబ్బులు ఇవ్వాలి, నాకెవరు రాలేదు, నా కోసము ఇంతమంది ఉన్నారు, నాకెవరు రాలేదు. ఎందుకు వస్తారు? ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కష్టం వాడిది, ఎవరి అదృష్టం వాడిది. వాళ్ళు ఏదైనా సాయం చేస్తే తీసుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నామని చెప్పడం వరకే మన బాధ్యత. ఓకే, వాళ్ళు రాలేదని రావాలని కోరుకోకూడదు, రాలేదని చెప్పకూడదు, డిమాండ్ చేయకూడదు. ఓకే, ఇండస్ట్రీ అంటే ఒక గ్లామర్ ఫీల్ కాబట్టి వాళ్ళు ముందుగా వాళ్ళే అట్రాక్ట్ అవుతారు కాబట్టి జనాలకు కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో అన్ని సందర్భాల్లో ఆ విధంగా డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఆదాయం వాళ్ళది. ఈరోజు అనిల్ అంబానీని, ముఖేష్ అంబానీని, అదానీని వీళ్ళందరిని అడుగుతామా మనం రాలేదని? అడగం కదా. ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగింది. ముఖేష్ అంబానీ ఉన్నాడు. వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళకు కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్. ఆ ఫౌండేషన్ ద్వారా కొంతమంది పేదలకి కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటారు. ఓకే, అట్లాగే చిరంజీవికి సంబంధించిన ట్రస్టులు ఉన్నాయి. అట్లా చాలామంది హీరోలకు ట్రస్టులు ఉన్నాయి. జంతువులకు కూడా సాయం చేసే హీరోలు ఉన్నారు. అవును, వాళ్ళ పరిధి వరకు వాళ్ళు చేస్తుంటారు. మనం డిమాండ్ చేయడం అని కానీ లేదా రావాలని కోరుకోవడం మన తప్పు. ఎవరో వస్తారనుకోవడం మన తప్పు. మన కష్టం ఉంటే మన కష్టాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎదుటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు చెప్పండి, మనం ఈ కష్టంలో ఉన్నామన్నప్పుడు మనకు హెల్ప్ వస్తే తీసుకుందాం. డిమాండ్ చేయటం కానీ, ఎక్స్పెక్ట్ చేయటం కానీ, లేదా వాళ్ళు ఏదో మనకు అప్పున్నట్లు వాళ్ళను దూషించడం కానీ, నిష్ఠూరంగా మాట్లాడడం కానీ కాదు కదా. అది కాదు కదా. అట్లని మనం ఏ హీరో కూడా నాకు తెలిసి పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోలు వాళ్ళ పరిధి వరకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవాళ్ళే. జబర్దస్త్ యాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ పరిధి వరకు వాళ్ళ సర్కిల్లో అందరూ హెల్ప్ చేసేవాళ్ళే. కాకపోతే కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. అంతే. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. లలిత్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే. లలిత్ కుమార్ గారు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది సార్ ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం ఏదైనా వచ్చినా